Telangana USET 2020 trigonometry shift 1 questions. So first problem, sin square 10 sin square 20 plus sin square 30 plus and so on. So sin square 90 equal to, so which is manaku very well known formula, sin square a plus sin square b equal to 1. So condition ఎప్పుడు అవుతుందంటే a plus b equal to 90 ఉందనుకోండి. సో అలాంటి కండిషన్స్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా డిస్కస్ చేసాము. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని నేను సాల్వ్ చేస్తాను. ఇక్కడ 10 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 80 ఉంది. సో కాబట్టి అక్కడి నుంచి ఒక 1 వస్తుంది నాకు. ఇక్కడ 10 18 నెక్స్ట్ 20 70 30 60 40 50. సో ఇక్కడ నుంచి 1 ఇక్కడ నుంచి 1 ఇక్కడ నుంచి ఒక 1 ఇక్కడ నుంచి ఒక 1 వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఏంటి, సైన్ స్క్వేర్ 90 ఉంది. 90 వాల్యూ ఎంత 1. సో సైన్ స్క్వేర్ 90 ఈ వాల్యూ కూడా 1. సో టోటల్ వచ్చేసి ఎంత వస్తుంది 5. సో 1 2 3 4 5. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి 5 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ రీజన్ అసర్షన్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగాడు. సో క్వశ్చన్ ఏంటి చూస్తాం. tan 6 degrees, tan 40 degrees, tan 6 degrees, tan 78 degrees equal to 1. So reason వచ్చేసి ఏమి ఇచ్చాడంటే, if 3a is not an odd multiples of pi by 2, then tan a tan 60 plus a tan 60 minus a equal to tan 3a. సో ఇది వచ్చేసి మనం డైరెక్ట్ ఫార్ములా. సో ఇది tan a tan 60 plus a tan 60 minus a equal to tan 3a. సో రీజన్ వచ్చేసి ఏంటి కరెక్ట్ రీజన్. సో అసర్షన్ వచ్చేసి కరెక్ట్ కదా చెక్ చేస్తాం ఈ కండిషన్ బేస్ చేసుకొని. సో అక్కడ tan 6 degrees ఉంది కాబట్టి ఏంటి, సో ఏముండాలి 60 plus 6 ఉండాలి, ఇక్కడ 60 minus 6 ఉండాలి. కాబట్టి సో దీని వచ్చేసి ఏం చేస్తున్నాను, tan 6 degrees. సో 6 ఉంది కాబట్టి ఏం ఉండాలి 60 plus ఉండాలి. కాబట్టి సో ఈ టర్మ్ వస్తున్నాను నెక్స్ట్ tan. సో 60 plus 6 అంటే tan 66 వస్తుంది. తర్వాత ఏముండాలి tan 60 minus 6 ఉండాలి. tan 60 minus 6 అంటే ఏంటి, tan 54 లేదు. సో లేదు కాబట్టి ఏం చేస్తున్నానంటే tan 54ని సో రాస్తున్నాను, అగైన్ tan 54తో డివైడ్ చేస్తాను. సో వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో నెక్స్ట్ అలాగే ఏంటి నెక్స్ట్ కండిషన్. సో అక్కడ tan 78 ఉంది, tan 42 ఉంది. సో కాబట్టి tan 78 ఉందంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, tan 18 ప్లస్ tan 60 plus 18 వస్తేనే tan 78 వస్తుంది. కాబట్టి tan 18 లేదు కాబట్టి tan 18 డివైడెడ్ బై tan 18 ఇంటూ, సో tan 18 ఇంటూ tan 60 plus 18 అంటే tan 78. నెక్స్ట్ tan 60 minus 18 tan 42. సో tan 42. సో ఈ టోటల్ టర్మ్. సో ఇది అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఈ టోటల్ టర్మ్, ఈ టర్మ్ వచ్చేసి ఏమవుతుంది tan 3a. సో tan 3a అంటే ఏంటి, tan 6 ఇంటూ 3 tan 18. సో కాబట్టి ఈ టర్మ్ tan 18. సో ఈ టర్మ్ కూడా టోటల్ టర్మ్. సో ఈ టర్మ్ అబ్జర్వ్ చేస్తే tan 60 18 78 tan 52. సో ఈ టర్మ్ వచ్చేసి ఏమవుతుంది tan 18 ఇంటూ 3 18 ఇంటూ 3 వాల్యూ tan 54. సో ఆల్రెడీ డినామినేటర్లో మనకు tan 54 tan 18 ఉన్నాయి. సో రెండు సాల్వ్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. సో అసర్షన్ కరెక్ట్, అసర్షన్ ట్రూ, రీజన్ కూడా ట్రూ. సో బోత్ ట్రూ. సో నెక్స్ట్ ఇంకేంటి, ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో కాబట్టి ఏంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, if theta 1 theta 2 are solutions of equation cos 2 theta plus 2 sin 2 theta equal to 3. Next, tan theta 1 is not equal to tan theta 2, then cot theta 1 into cot theta 2 equal to. So in terms of tan and cots లో ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని కూడా tan and cot లోకే కన్వర్ట్ చేసుకొని ట్రై చేస్తాం. ఇక్కడ cos 2 theta ఉంది, cos 2 theta ఫార్ములా 1 minus tan square theta by 1 plus tan square theta. ఇక్కడ sin 2 theta ఫార్ములా 2 tan theta divided by 1 plus tan square theta. సో కాబట్టి ఆ ఫార్మాట్లో రాసుకుంటున్నాను 1 minus tan square theta divided by 1 plus tan square theta. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ sin 2 theta. sin 2 theta వచ్చేసి 2 tan theta డివైడెడ్ బై 1 plus tan square theta ఈక్వల్ టు 1. సో డినామినేటర్ సైన్. సో కాబట్టి న్యూమరేటర్ డైరెక్ట్ సమ్ చేస్తున్నాము. సో 1 minus
tan square theta plus 4 tan theta. సో డివైడెడ్ బై 1 ప్లస్ tan square theta ఉంటుంది. ఇటు పక్క వెళ్తే ఏమొస్తుంది, సో ఇక్కడ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో 3 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ tan square theta. సో ఇక్కడ ఈ టర్మ్ని ఇటు పక్క తీసుకొస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఏంటి 3 tan square theta ఉంది, 3 tan square theta ఉంది కాబట్టి ఏమొస్తుంది ప్లస్ 4 tan square theta. సో ఇక్కడ ప్లస్ 4 theta ఉంది, ఇటు పక్క వస్తే మైనస్ 4 tan theta. సో ప్లస్ 3 ఇక్కడ ఇటు పక్క వస్తే -1. సో 3 - 1 వాల్యూ +2 ఈక్వల్ టు 0. సో 4 కామన్ తీస్తున్నాను. tan square theta మైనస్ tan theta ప్లస్ 1 ఈక్వల్ టు 1/2. సారీ 1/2 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఈక్వేషన్ వచ్చింది. ఇన్ కేస్ సో θ1 θ2 వచ్చేసి ఏంటి వీటి యొక్క ఈక్వేషన్స్ అనుకోండి. సో అలాంటప్పుడు వచ్చేసి ఏమో కావాలి, వీటి యొక్క ప్రోడక్ట్. సో సమ్మేషన్ వచ్చేసి దీని యొక్క కోఎఫిషియంట్కి ఈక్వల్ ఉండాలి, ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి, సో ఇక్కడ సి టర్మ్కి ఈక్వల్ ఉండాలి. కాబట్టి వచ్చేసి ఏం చూస్తున్నాను, tan θ1 ఇంటూ tan θ2 ఈక్వల్ టు ఏం కావాలి, 1/2 కావాలి. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, cot θ1 cot θ2 కనుక్కోమన్నాడు. సో కాబట్టి రెసిప్రోకల్ వేసామనుకోండి. సో అప్పుడు వచ్చేసి ఏమొస్తుంది, cot θ1 ప్లస్ cot θ1 ఇంటూ cot θ2 ఈక్వల్ టు 2. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, సెకండ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ tan inverse 1 minus x divided by 1 plus x equal to 1/2 tan inverse x, then the value of x equal to. సో ఇక్కడ 1/2 ఉంది, 2 యూనిట్ పంపిస్తున్నాను, పంపిస్తే మీకు 2 ఇంటూ tan inverse of 1 minus x divided by 1 plus x equal to tan inverse x. సో వచ్చేసి tan 2 theta ఫార్ములా కాబట్టి ఏం చేస్తున్నాము, 2 tan theta డివైడెడ్ బై 1 ప్లస్ tan square theta రాస్తాను. సో 2 ఇంటూ 1 minus x divided by 1 plus x, 2 tan theta divided by 1 minus 1 minus x 1 plus x whole square. So that equal to, so ఇక్కడ tan inverse ఉంటుంది కాబట్టి that equal to x కి ఈక్వల్ అవుతుంది ఈ టర్మ్. సో ఇది సింప్లిఫై చేసాం అనుకోండి, ఇక్కడ 1 plus x స్క్వేర్ డినామినేటర్ ఉంటుంది, ఇక్కడ 1 plus x ఉంది. సో న్యూమరేటర్కి వెళ్తే 1 plus x స్క్వేర్ వస్తుంది. సో 2 ఇంటూ 1 minus x 1 plus x స్క్వేర్ divided by 1 plus x whole divided by, so 1 plus x square minus 1 minus x square whole divided by 1 plus x whole square. సో ఇక్కడ టర్మ్ ఉండదు, ఈ టర్మ్ తర్వాత న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈక్వల్ టు x. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ ఒక 1 ప్లస్ ఎక్స్, ఇక్కడ ఒక 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్కి వెళ్తుంది ఈ టర్మ్. సో న్యూమరేటర్కి వెళ్ళింది అనుకోండి. సో 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్, సో డివైడెడ్ బై, సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ ఉంది కాబట్టి, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఓన్లీ 2ab టర్మ్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఏమొచ్చేస్తుంది 2 టైమ్స్ ఆఫ్ 2ab, అంటే 2 టైమ్స్ ఆఫ్ 2 ఇంటూ 1 ఇంటూ x, దట్ ఈక్వల్ టు x. సో అక్కడ ఒక 2 టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, సో కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సో డివైడెడ్ బై 2x ఈక్వల్ టు x. సో ఈ టర్మ్ అక్కడ పక్క వెళ్తే 2x స్క్వేర్ వస్తుంది. సో 1 మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 2x స్క్వేర్. సో 1 మైనస్ అటు పక్క వెళ్తే 1 ఈక్వల్ టు 3x స్క్వేర్. సో x ఈక్వల్ టు 1/√3. So x equal to 1/√3 is correct option. Next problem. If sin h cube x minus cos h cube x equal to k e power x minus e power kx divided by 1 minus k, then k equal to. So sin h cube ni, so just expand చేస్తున్నాము. So sin h cube ni explain చేసాం అనుకోండి. So sin h cube value equal to 1/4 sin 3hx minus 3/4 sin hx. So sin h cubed value. Next అలాగే
కాస్ టర్మ్ ఉంది, కాస్ హెచ్ క్యూబ్ రాసామనుకోండి మైనస్ ఆఫ్ 1/4 కాస్ 3h ప్లస్ 3/4 కాస్ hx. సో సైన్ hx ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్లో రాస్తున్నాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ రాసామనుకోండి. సో 1/4 ఈ పవర్ 3x మైనస్ ఈ పవర్ మైనస్ 3x/2. సో 1/4 కామన్ తీసాను. సో మైనస్, సో 3 ఉంటుంది, 1/4 వెళ్ళిపోయింది. సో సైన్ hx ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ x/2. నెక్స్ట్ సో ఒకటి కూడా 1/4ని కామన్ తీస్తున్నాను. సో మైనస్ని లోపల పంపిస్తున్నాను, ప్లస్ పెట్టేసుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ ప్లస్ టర్మ్ సో మైనస్ అలాగే పెట్టేస్తాం. తర్వాత 1/4 కామన్ చేసి కాస్ h3x ఈ పవర్ 3x. నెక్స్ట్ ఇక్కడ టర్మ్ ప్లస్ వస్తుంది, ఈ పవర్ మైనస్ 3x/2 ప్లస్. సో 1/4 కామన్ చేసాం కాబట్టి ఓన్లీ 3 టర్మ్ ఉంటుంది, 3 ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ x/2. సో అన్నిటి నుంచి 1/2 కామన్ తీసేయచ్చు. సో ఫైనల్గా మొత్తం అంతా కామన్ తీసే 1/2 1/4 మీకు 1/8 వస్తుంది. సో టోటల్ టర్మ్ 1/8. సో ఈ పవర్ 3x మైనస్ ఈ పవర్ మైనస్ 3x. సో అక్కడ మైనస్ 3 పవర్ x. సో మైనస్ మైనస్ ప్లస్ 3 పవర్ మైనస్ x. నెక్స్ట్ ఈ టర్మ్ మైనస్ ఉంది. సో మైనస్ ఈ పవర్ 3x. సో ఇది కూడా అగైన్ మైనస్ వస్తుంది, మైనస్ ఈ పవర్ మైనస్ 3x. సో మైనస్ 3. సో టోటల్ ఉంటుంది వాల్యూ ఈ పవర్ x మైనస్ 3 ఈ పవర్ మైనస్ x. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 ఈ పవర్ మైనస్ x ప్లస్ 3 ఈ పవర్ మైనస్ x మైనస్ 3 ఈ పవర్ మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. ఇది మన టర్మ్ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నా ఇక్కడ మైనస్ 3 ఈ పవర్ x రాస్తున్నాను, ఎందుకంటే k ఈ పవర్ x ఫార్మాట్లో ఉంది కాబట్టి. సో మైనస్ 3 ఈ పవర్ x. సో ఇక్కడ కూడా ఏంటి సేమ్ టర్మ్ మైనస్ 3 ఈ పవర్ x. సో మైనస్ 3 ఈ పవర్ x. నెక్స్ట్ మైనస్ ఈ పవర్ మైనస్ 3x. సో ఈ టర్మ్. నెక్స్ట్ ఈ టర్మ్ కూడా మైనస్ ఈ పవర్ మైనస్ 3x. సో వచ్చేసి 2 టైమ్స్ ఉంది ఇది 1/8. సో కాబట్టి 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 కామన్ తీసాం అనుకోండి 1/4 వస్తుంది ఈ టర్మ్. సో మైనస్ 3 ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ 3x. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేశారనుకోండి. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే సో ఈ పవర్ x యొక్క కోఎఫిషియంట్ చూడండి వచ్చేసి ఏముంది, k ఉంది. k వాల్యూ చేసి ఎంత ఉంది, -3. సో కాబట్టి k ఈక్వల్ టు ఎంత వాల్యూ -3. సో దేనైనా సరే మీరు కంపేర్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు, డినామినేటర్లో కంపేర్ చేసుకోవచ్చు. ఏది కంపేర్ చేసినా కూడా వాల్యూ అనేది సేమ్ అదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో if in a triangle ABC, so some notation ఇచ్చాడు a minus b into s minus a that equal to b minus c equal to s minus a. Then so options ఇచ్చాడు r1 r2 r3 are in gp, abc are in ep, r1 r2 r3 are in ap, abc are gp. సో చూస్తాను మీరు ఈ 2 టర్మ్స్ కాదని తెలిసిపోతుంది. సో ఓన్లీ పాసిబుల్ ఇదన్నా ఉండొచ్చు. సో ఈ రెండింటిని మనము ట్రై చేస్తాం. సో ఫస్ట్ సో ఇది కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఈ టర్మ్ ట్రై చేస్తున్నాను. ఈ టర్మ్ ట్రై చేసాం అనుకోండి. సో ఈ 2 టర్మ్స్ కావు. సో ఈ r1 r2 r1 వాల్యూ. సో r1 r2 r3 వచ్చేసి ఏమన్నాడు, ఏపీ అన్నాడు. కాబట్టి r1 ప్లస్ r3 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ r2. సో r1 ఈక్వల్ టు డెల్టా డివైడెడ్ బై s మైనస్ a ప్లస్ r3 ఈక్వల్ టు డెల్టా డివైడెడ్ బై s మైనస్ c దట్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డెల్టా బై s మైనస్ b. సో డెల్టా క్యాన్సిల్ చేస్తాము ప్రతి చోట. సో 1 by s minus a plus 1 divided by s minus c that equal to 2 times of s minus b. సో ఇక్కడ 2 times of 1 by s minus b ఉంది. సో ఒక టర్మ్ ఇటు పక్క చేస్తున్నాను, ఒక టర్మ్ ఇటు పంపిస్తున్నాను. సో కాబట్టి 1 divided by s minus a minus 1 divided by s minus b that equal to
1 డివైడ్ బై ఎస్ మైనస్ బి. సో ఈ టర్మ్ అంటే పంపిస్తే మైనస్ వస్తుంది, 1 డివైడ్ బై ఎస్ మైనస్ సి. సో డినామినేటర్ వాల్యూ ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి. సో ఈ టర్మ్ ఇటుకు వెళ్తే ఎస్ మైనస్ బి, ఈ టర్మ్ ఇటుకు వెళ్తే మైనస్ ఆఫ్ ఎస్ వస్తుంది. సో ఎస్ఎస్ క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ అనేది ప్లస్ వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, ఏ మైనస్ బి. సో సిమిలర్గా కూడా డినామినేటర్ వాల్యూ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో ఎస్ మైనస్ సి వస్తుంది, ఇటుపక్క వెళ్తే మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ బి. సో బి మైనస్ సి. సో కామన్ టర్మ్స్ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ చేశాను, రెండు ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేశాను అనుకోండి. ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఏ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి దట్ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ సి. సో అది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఏంటి, R1 R2 R3 ఆర్ ఇన్ ఏపీ. నెక్స్ట్ కన్సిడర్ ట్రయాంగిల్ ABC. It's in circle. Let's 2s be the perimeter of the triangle. Let DEF be the contact points of the in circle with the triangle. Suppose DEF lie on AB, BC, CA respectively. Then AD plus BE plus CF equal to. So triangle డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి A, B, C. సో ఏబీసీ ట్రయాంగిల్ డ్రా చేసాము. సో దీని యొక్క పెరిమీటర్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, సో 2s అన్నాడు. సో టోటల్ ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఏమి ఇచ్చాడు, 2s అన్నాడు. అంటే ఏమి ఇచ్చాడు, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 2s. సో నెక్స్ట్ ఏంటి, ఇన్ సర్కిల్ సో టచ్ చేసే పాయింట్స్ ఏబీని డి పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే బీసీని ఈ దగ్గర టచ్ చేస్తుంది, సిఏని ఎఫ్ దగ్గర టచ్ చేస్తుంది. అయితే సో ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ ఈక్వల్ టు ఎంత అడుగుతున్నాడు. సో సర్కిల్ యొక్క రేడియస్ ఇది. ప్రాబ్లం వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తున్నామంటే మనం ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ తీసుకున్నాను, ఏ పాయింట్. సో ఏ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ట్యాంజెంట్ డ్రా చేసాం అనుకోండి. సో ఈ డి దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి సో ఈ సర్కిల్ నుంచి సేమ్ పాయింట్ నుంచి సో అదర్ ఎండ్లో కూడా డ్రా చేస్తాము. సో డ్రా చేస్తే ఏంటి, ఎఫ్ దగ్గర టచ్ అవుతుంది. సో కాబట్టి టాంజెంట్ లెంత్ ఇక్కడ ఏడి లెంత్ ఎంతైతే ఉంటుందో సిమిలర్గా ఏఎఫ్ లెంత్ కూడా సేమ్ అదే లెంత్ ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. ఎందుకంటే సేమ్ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ అలాగే బి నుంచి, సో కాబట్టి బీడీ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో బిఈ డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సో బి నుంచి ఒక టాంజెంట్ డ్రా చేసాము. సో అది ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ లెంత్ కూడా సేమ్ అదే ఉంటుంది. సో లెంత్ సేమ్ ఉంటుంది. సింపుల్గా సి కూడా సి నుంచి ఈ ఎంతైతే ఉంటుందో సి నుంచి ఎఫ్ కూడా సేమ్ అదే లెంత్ ఉంటుంది. సో కాబట్టి ఏబి, సో ఏబి అన్నాడు. ఏబిని వచ్చేసి ఏం చేసుకోవచ్చు, మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఏడి ప్లస్ సో బీడీ ఆర్ డిబి, ఏడి ప్లస్ సో డిబి ఆర్ బీడీ మన కన్వీనియంట్ ఎలా రాసుకోవచ్చు, బీడీ రాస్తున్నాను ప్లస్ బీసీ. సో బీసీని వచ్చేసి ఏం చేస్తున్నా అంటే బిఈ ప్లస్ సిఈ, బిఈ ప్లస్ సిఈ. నెక్స్ట్ ప్లస్ సో సిఏ వచ్చేసి ఏంటి, సిఎఫ్ ప్లస్ ఏఎఫ్. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2s వచ్చింది మనకు. సో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఏడి అండ్ ఏఎఫ్ రెండు సేమ్, ఏడి అండ్ ఏఎఫ్ సేమ్. ఎందుకంటే సేమ్ పాయింట్ నుంచి సేమ్ సర్కిల్కి ట్యాంజెంట్ డ్రా చేస్తున్నాం కాబట్టి లెంత్ వచ్చేసి ఎలా ఉంటుంది, సేమ్ లెంత్ ఉంటుంది. సో ఏడి ఈక్వల్ టు ఏఎఫ్ అవుతుంది. సో కాబట్టి ఏమొస్తున్నానండి, దీన్ని 2 టైమ్స్ ఆఫ్ ఏడి రాస్తున్నాను. నెక్స్ట్ అలాగే బీడి, సో బీ టు డి, బీ టు ఈ కూడా ఏంటి సేమ్ ఉంటుంది. సో బీడి బిఈ రెండు సేమ్ కాబట్టి ఏంటి 2 టైమ్స్ ఆఫ్ బీడి ఆర్ బిఈ, ఏ టర్మ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఈ, సో సిఈ ఆర్ సిఎఫ్ రెండు సేమ్, ఎందుకంటే సేమ్ పాయింట్ నుంచి ఇక్కడ టాంజెంట్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే లెంత్ ఉంటుంది. సో కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ సో సిఈ ఆర్ సిఎఫ్. సో మనకు సిఎఫ్ ఇచ్చారు కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ సిఎఫ్ రాసుకున్నాను. దట్ ఈక్వల్ టు 2s. సో 2 కామన్ తీసాం అనుకోండి. సో ఏడి ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్ ఈక్వల్ టు ఎస్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ sin alpha plus sin beta plus sin gamma equal to 3, then
ద వాల్యూ ఆఫ్ tan alpha by 2 plus tan beta by 2 plus tan gamma by 2. సో చాలా సింపుల్ ప్రాబ్లం, జస్ట్ సబ్స్టిట్యూషన్ తెలిపోతుంది ప్రాబ్లం. సో ఇది ఈక్వల్ 3 కావాలంటే కంపల్సరీ ఈచ్ టర్మ్ ఎలా ఉండాలి, 90 degrees ఉండాలి. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 90, బీటా ఈక్వల్ టు 90, గామా ఈక్వల్ టు 90 చూస్ చేసుకుంటాము. చూస్ చేసుకుంటే ఇక్కడ ఏంటి, ఆల్ఫా బై 2, 90 by 2 అంటే tan 45 ప్లస్ tan 45 ప్లస్ tan 45. tan 45 వాల్యూ ఎంత 1. సో 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3. సో 3 వచ్చేసి ఏంటి లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, 6 pi by 3, 6 pi by 10, 6 pi by 10, 3 pi by 10 ప్లస్ 4 pi by 10 ఇచ్చాడు. సో ప్రోడక్ట్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, దాని యొక్క యాంగిల్ని సమ్ చేస్తాము. కాబట్టి 6 pi by 5 ప్లస్ pi by 10 ప్లస్ 3 pi by 10 ప్లస్ 4 pi by 10 సమ్ చేస్తాం. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని కూడా 10 తీసుకుంటాను. సో ఇంటూ 2 చేస్తాను. సో డైరెక్ట్ మొత్తం ఎల్సిఎం, కామన్ ఎల్సిఎం. సో న్యూమరేటర్ డైరెక్ట్ మనం యాడ్ చేసేయచ్చు. సో యాడ్ చేసాం అనుకోండి, 2 pi ప్లస్ 5 3 pi, 3 pi ప్లస్ 3 pi 6 pi, 6 pi ప్లస్ 4 pi 10 pi. సో 10 pi by 10, 10 pi by 10 వస్తుంది. సో 10 క్యాన్సల్, ఫైనల్గా 6 pi. అంటే ఏం చేస్తాము, మనము దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, కాస్ పై ప్లస్ ఐ ఇంటూ సైన్ పై. సైన్ పై వాల్యూ 0, సో కాస్ పై వాల్యూ -1. సో -1 ప్లస్ 0, సో వాల్యూ -1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద కాంప్లెక్స్ నెంబర్ 2i minus i divided by 1 minus 2i whole square lies in the. సో ఏ కోఆర్డినేట్ అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే కానీ మనం సాల్వ్ చేయలేం. సో 2 minus i డివైడెడ్ బై 1 minus 2i హోల్ స్క్వేర్ ఉంది. ఫస్ట్ డినామినేటర్ని సింప్లిఫై చేద్దాము. 1 minus 2i హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ కాబట్టి 1. సో ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. సో బీ స్క్వేర్ అంటే ఏంటి, 4i స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2 into 2i. సాల్వ్ చేస్తే వాల్యూ i స్క్వేర్ వాల్యూ -1 వస్తుంది, అంటే -3 వస్తుంది. సో -1 వస్తుంది, అంటే ఇక్కడ -4 ప్లస్ 1 వాల్యూ -3. సో -3 -4i. సో డినామినేటర్ -3 -4i ఉంది కాబట్టి 2 minus i డివైడెడ్ బై -3 -4i. సో దీని యొక్క రేషనల్ చేస్తాము. సో రేషనల్ చేసాం అనుకోండి, సో -3 ప్లస్ 4i డివైడెడ్ బై -3 ప్లస్ 4i. సో డినామినేటర్ వాల్యూ మనకు ఒక మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో డినామినేటర్తో మనకు అవసరం, ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే కావాలి. సో న్యూమరేటర్ని మాత్రం నేను మల్టిప్లై చేస్తాను. సో 2 into -3 -6. నెక్స్ట్ 2 into 4i అంటే వచ్చేసి ఎంత వస్తుంది, 8i. నెక్స్ట్ -i into -i ప్లస్ 3i. సో -i into 4i స్క్వేర్. సో -4i స్క్వేర్. -4i స్క్వేర్ అంటే వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, -4i స్క్వేర్. i స్క్వేర్ అంటే వాల్యూ ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ 4. సో డినామినేటర్ వేయట్లేదు ఎందుకంటే ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో రియల్ పార్ట్ -6 ప్లస్ 4 -2. ఇమాజినరీ పార్ట్ 8 ప్లస్ 3 11i. సో చూడండి వచ్చేసి ఏంటి, x వాల్యూ నెగిటివ్, y వాల్యూ పాజిటివ్. అంటే ఏ కోఆర్డినేట్ వస్తుంది, సెకండ్ కోఆర్డినేట్ వస్తుంది. సో సెకండ్ కోఆర్డినేట్.